హలో అండి. వెల్కమ్ టు నాగలక్ష్మీస్ కలెక్షన్స్. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది మామిడికాయ పప్పు అండి. నేను ఈరోజు మామిడికాయ పప్పు చేశాను. మనం వీక్లో ఒకసారైనా పప్పు కానీ సాంబార్ కానీ వండుకుంటూ ఉంటాం కదా, దానికి తోడుగా ఫ్రైస్ చేసుకుంటూ ఉంటాము. చాలామంది ఎక్కువగా ఏంటంటే అరటికాయ ఫ్రై అనేది ఇష్టంగా తినరు. అలాంటప్పుడు ఈరోజు నేను చెప్పే విధంగా మీరు చేసి పెడితే కనుక పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనండి. దానికి ఈ సైజులో ఉన్న అరటికాయల్ని తీసుకోండి. అరటికాయలు తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసేయండి. ఈ విధంగా పీల్ మొత్తం తీసేసి తొడిమెలు కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి చూడండి, మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా నేను మధ్యంగా అంటే మీడియం సైజులో నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇవి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న ఈ ముక్కల్లో కారం కలుపుకోవాలి. అంటే కారం తీసుకోండి ఈ ముక్కలకు తగినంతగా. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తగినంత సాల్ట్. ఈ ముక్కలకి ఎక్కువగా సాల్ట్ అవ్వకూడదండి, చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, ముక్క అంతా కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అప్పుడే లోపల కూడా బాగా బాయిల్ అవుతుందన్నమాట. ఈ విధంగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఈ ముక్కలను వేయించుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. పిల్లలకు అరటికాయ ఫ్రై ఇష్టం ఉండదు కదా, ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా వేయించిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఓకేనండి, అన్ని ముక్కల్ని తీసేసుకుందాము. మిగతా ముక్కలను కూడా ఇదే విధంగా వేయించుకుందామండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వంట ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూడండి, ఈ ముక్కలు కూడా వేయించేసుకున్నామండి. ఈ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఇవన్నీ కూడా సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా మీరు అరటికాయ ఫ్రై చేసి పెట్టినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండి.